హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు మాన్సారా రిజల్ట్స్. అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, యాజ్ యూ ఆల్ నో, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి. అయితే నాకు ఇప్పుడు 9 మంత్స్ అనమాట. 9 మంత్స్ స్టార్టింగ్. సో 8 మంత్స్లో నేను కొంచెం సఫర్ అయ్యాను. సో దాని గురించి చెప్దాం అనుకుంటున్నా. బికాజ్ ఎవరికైనా యూజ్ అవుతుంది, అట్లా చేయకుండా ఉంటారు ప్రెగ్నెంట్ లేడీస్ అని చెప్పేసి. ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అని అంటే, జర్నీ మాత్రం అస్సలు చేయకూడదు 8 మంత్స్లో. ఎస్పెషల్లీ ఇన్ 8 మంత్స్ అస్సలు జర్నీ చేయకూడదు. నేనైతే నాకు 8 మంత్స్ పడిన తర్వాతనే కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, లైక్ పెళ్ళి అని చెప్పేసి. ఇంకొకటి, నేను ఒక ఎగ్జామ్ రాసిన, దాంట్లో క్వాలిఫై అయిందనమాట. సో ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయిన దానికి నాకు వెరిఫికేషన్ అనేది ఉండింది, అది కూడా వికారాబాద్లో. మళ్ళీ తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఫంక్షన్స్, అట్లా ఇట్లా చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. సో చాలా ఈవెంట్స్ లైక్ ఉన్నాయి. అక్కడిక్కడ తిరగడం అయిపోయింది, చాలా వరకు జర్నీ చేసిన అనమాట. ఇక్కడ 15 డేస్ వరకు, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే 15 డేస్ వరకు జర్నీస్ అయినాయి నాకు. మళ్ళీ మధ్యలో మా పెద్దోడికి ఇంజెక్షన్ వేయించేది ఉండింది. అట్లా చాలా సార్లు తిరిగిన అనమాట. దానివల్ల కొంచెం ఉమ్మనీరు అనేది తక్కువ అయిపోయింది. ఎందుకు అని అంటే, నేను ఎక్కువ వాటర్ తాగలేదు. జర్నీస్లలో ఎట్లుంటుంది, మనకి ఇది కావాలంటే అప్పుడే అక్కడ దొరకవు కదా. సో నేను వాటర్ అనేది ఎక్కువ తీసుకోలేదు, ఫుడ్ కూడా ఎక్కువ ఇంటేక్ లేకుండే, టైం టు టైం తీసుకోలేదు. తీసుకున్నది ఏదో కొంచెం తిన్నా, మనకి వెళ్ళిన చోట మనకు కావాల్సినవి ఉండవు కదా. సో కంప్లీట్ డైట్ అనేది నేను తీసుకోలేదన్నమాట. దానివల్ల బాడీ అంతా వీక్ అయిపోయింది జర్నీస్ వల్ల. సో ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ ఒక దగ్గర మంచిగా ఉండడమే బెటర్. అక్కడిక్కడ తిరగడం చాలా వేస్ట్ నాకు తెలిసినంతవరకు అయితే. నేను ఏం కాదులే, సెకండ్ ప్రెగ్నెన్సీ కదా, ఏమవుతుంది, ఫస్ట్ది మంచిగానే అయిపోయింది కదా అని అనుకున్నా. కాకపోతే ఫుల్ ఇబ్బంది అయిందనమాట. అయితే నేను మంత్లీ చెకప్ ఉంటుంది కదా, సో మంత్లీ చెకప్కి అని చెప్పేసి జూన్ 20కి, సో జూన్ 21కి వెళ్ళిన. అది సాటర్డే యాక్చువల్గా. అప్పటికి నాకు ఫుల్ టమ్మీ, స్టమక్ అనేది టైట్ అవుతుంది. బేబీ మూమెంట్స్ కూడా కొంచెం తగ్గినాయి అనమాట. సో ఇట్లా అయితే కాదు, మళ్ళీ సండే హాస్పిటల్ క్లోజ్ చేసి ఉంటుంది అని చెప్పేసి నేను కర్మన్ ఘట్లో చూపించుకుంటున్నా. సో నేను కర్మన్ ఘట్కి హాస్పిటల్కి వెళ్ళిన. హాస్పిటల్కి వెళ్తే అక్కడ మేడం చూసి ఇప్పుడు అడ్మిట్ అవ్వాలి అని అన్నది. అర్థం కాలేదు, షాక్లో ఉన్నాం. ఎందుకంటే మేమేమనుకున్నామంటే, ఆమె చెప్పింది డెలివరీ అవ్వచ్చు అని చెప్పింది. అవ్వచ్చు అని చెప్తే టెన్షన్ అయిపోతుంది కదా బాగా. 8 మంత్స్లో డెలివరీ అవ్వద్దు అని అంటారు. 7 మంత్స్లో అయినా కూడా ఓకే, బేబీ మంచిగా ఉంటుంది, కానీ 8 మంత్స్లో అయితే బేబీ చనిపోతారు అని చాలామంది అంటారు. ఎందుకంటే 8 మంత్స్లో బేబీ అనేది పడుకుంటుంది అనమాట. అంటే పడుకుంటుంది మీన్స్ ఎక్కువ స్లీపింగ్ మూడ్లో ఉంటుంది అనమాట. సో నాకు ఫస్ట్ది నార్మల్ డెలివరీ అయింది. ఇప్పుడు నార్మల్ డెలివరీ చేస్తారా, సిజేరియన్ చేస్తారా, అసలు ఎందుకు ఏంటి అసలు అర్థం కాలేదు. అమ్నోటిక్ ఫ్లూయిడ్ అని తగ్గిపోయిందని చెప్పినారు. చెప్తే ఇంకా టెన్షన్ అయింది. అయితే ఇక్కడ కర్మన్ ఘట్లో ఇన్సూరెన్స్ అనేది లేదనమాట. మేము ఇన్సూరెన్స్ మీద చూయించుకున్నాము. ఫస్ట్ బాబుకి కిమ్స్లో చూయించుకున్నాం, సికింద్రాబాద్ కిమ్స్లో. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనీ అయితే అని చెప్పేసి ఇంకా మళ్ళీ మేడం కిమ్స్లో నేను ఫస్ట్ డెలివరీకి చూయించుకున్నా. అంటే 9 మంత్స్ మొత్తం ఇక్కడ కర్మన్ ఘట్లోనే చూయించుకున్నాను. ఓన్లీ డెలివరీ టైంకి సికింద్రాబాద్ కిమ్స్కి వెళ్ళింది అనమాట. సో మేడం ఇట్లా నేను ఫస్ట్ బాబుకి కిమ్స్లో చూయించుకున్నా, ఇప్పుడు కూడా అడ్మిట్ అంటున్నారు కదా, ఎంత అవుతుంది అని అంటే, ఆమె ఒక 50,000 దాకా అవ్వచ్చు అని చెప్పింది. ఇంకా ఆ టైంలో ఎందుకులే, ఇంకా కిమ్స్లో ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పేసి కిమ్స్కి వెళ్తాం మేడం అంటే ఓకే అని అన్నది. వెళ్తామంటే ఓకే అన్నాక మళ్ళీ మేము ఇంటికి వచ్చేసి అడ్మిట్ కావద్దా అని అన్నీ అదే బ్యాగ్ పెట్టేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ నేను అడ్మిట్ అవ్వాలి అట్లా ఏం చెప్పలేదు, జస్ట్ నా హెల్త్ చెకప్ కోసం వెళ్ళినా అని చెప్పిన. వాళ్ళు చూసి మళ్ళీ యూ హ్యావ్ టు అడ్మిట్ అని అన్నారు. ఇక సరేలే, ఎట్లానో మార్నింగ్ అయితే ఫిక్స్ అయినాం కదా అడ్మిట్ అని చెప్పేసి అని, ఇంకా అప్పుడప్పుడు అడ్మిట్ అయినాం అనమాట. అడ్మిట్ అయితే అక్కడ కూడా మళ్ళీ స్కాన్ చేసిరు, అంతా చేసిరు. వాళ్ళు కూడా అదే అన్నారు, అమ్నోటిక్ ఫ్లూయిడ్ తక్కువైంది. ఇక ఆ రోజు నైట్ నుంచి నాకు సెలైన్స్ పెట్టడము, ఇంజెక్షన్స్ ఇవ్వడము, ట్యాబ్లెట్స్ ఇవ్వడము, అన్నీ వాళ్ళే అనమాట. దేనికి మనీ తీసుకోరు అసలు. లోపలికి వెళ్ళినాము అంటే మా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి సపరేట్ రూమ్ ఉంటుంది,
ఆ రూమ్లో ప్రతి ఒక్కటి ఉంటుంది. లైక్ టీవీ కానీ మనకి ఏది కావాలంటే అది ఉంటుంది. ఫుడ్ కూడా మనకి ఏం ఆర్డర్ చేసుకుంటే అవి వచ్చేస్తాయి. కిందనే కిచెన్ ఉంటుంది. మనకి ఏది తినాలనిపించినా ఫోన్ ఉంటుంది, ల్యాండ్లైన్. ఫోన్ చేసి వాళ్ళకి ఏది చెప్పినా తీసుకొని వస్తారనమాట. సో అట్లా ఫ్రీ ఉంటుంది అనమాట. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సపరేట్ రూమ్ కాబట్టి హ్యాస్ ఆఫ్ నో దేర్ విల్ బీ. సో ఇంకా అక్కడ వాష్రూమ్స్ అవి ఇవి అన్నీ బాగానే ఉంటాయి. మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదు. నేను చాలామందికి రికమెండ్ చేస్తాను. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే అయితే కంపల్సరీ వెళ్ళండి. ఇక నార్మల్ పీపుల్ మనీ కట్టుకొని వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే హై ఛార్జెసే ఉంటాయి అక్కడ. ఇన్సూరెన్స్ అంటే మాత్రం 100% రికమెండ్ చేస్తాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నీ కూడా. అంటే లైక్ డాక్టర్స్ కూడా టైం టు టైం రావడము, మనకి టైం టు టైం అన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం, టైం టు టైం సెలైన్స్ పెట్టడము, ట్యాబ్లెట్స్ ఇవ్వడము అన్నీ కరెక్ట్ టైంకి చేస్తారనమాట. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఎమ్మటే ఇంటిమేట్ చేయొచ్చు వాళ్ళకి. ఎట్లాంటి దాంట్లో ప్రాబ్లం ఉండదు. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయినాక అక్కడ 21st నుంచి 21st నైట్, సాటర్డే నైట్ నుంచి సాటర్డే, సండే, మండే 3 days అక్కడనే కంప్లీట్గా ఉంది. ట్యూస్డే రోజు ఈవినింగ్ 5 అయింది ఇంటికి వచ్చేసరికి. ట్యూస్డే రోజు డిశ్చార్జ్ చేసినారనమాట. థ్యాంక్ గాడ్. యాక్చువల్గా ఏమైపోతుందో అని చాలా భయపడ్డాం. అంటే మేము వెళ్ళిన తర్వాత కూడా పీడియాట్రిషియన్ ఉంటారు కదా, అదే చిల్డ్రన్స్ డాక్టర్స్, వాళ్ళు కూడా మా మమ్మీని పిలిచినారనమాట. కౌన్సిలింగ్ అని చెప్పి పిలిచి, ఇప్పుడు ఒకవేళ డెలివరీ అయితే కూడా బేబీ చాలా వీక్ ఉంటుంది, మిల్క్ తాగడానికి రాదు అండ్ డైజెస్ట్ కూడా చేసుకోలేదు, మేమే మిల్క్ సిరెంజ్తో ఇస్తాము, ఒకవేళ తీసుకోలేకపోతే మేము మళ్ళీ ఆ మిల్క్ని బయటికి తీయాల్సి వస్తుంది, ఇంక్యుబేటర్లోనే బాక్స్లోనే పెట్టాల్సి వస్తుంది, లంగ్స్ అస్సలు డెవలప్ కావు, ఇలాంటివన్నీ చెప్పినారనమాట మమ్మీకి. కాకపోతే అన్ని ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి, ఎలాంటి దానికి ప్రాబ్లం ఉండదు, కాకపోతే బేబీ మాత్రం వీక్ ఉంటుంది అని చెప్పినారు. చెప్పిన తర్వాత ఇంకా అదొక టెన్షన్ అయిపోయింది. అసలు డెలివరీ అవ్వద్దు ఏమున్నా సరే మంచిగా అయిపోయి ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకున్నాము. గాడ్ దయ వల్ల మంచిగానే వెళ్ళినాం. అండ్ అక్కడ ఇచ్చిన ఇంజెక్షన్స్కి, సెలైన్స్కి, దీనికి నాకు కొంచెం అమ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది పెరిగింది 3 daysలో. అంటే నేను వెళ్ళినప్పుడు బార్డర్లో ఉండే అనమాట, 5 ఉండే లెవెల్. యాక్చువల్గా అది ఉండాల్సింది 10 to 12 మధ్యలో ఉండాలి, నాకు 5 ఉంది. సో ఇంకా మళ్ళీ తర్వాత వెళ్ళిన తర్వాత 3 daysకి నాకు 9 దగ్గరకు వచ్చింది. సో బార్డర్లో ఉంది అని చెప్పేసి ఇంకా డిశ్చార్జ్ చేసినారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ట్యాబ్లెట్స్ అవి ఇవి ఇచ్చినారు, షాసెట్స్ ఇచ్చినారు. అవి తాగితే కొంచెం అమ్నోటిక్ ఫ్లూయిడ్ పెరుగుతుంది అండ్ వాటర్ కూడా ఇంటేక్ చాలా తీసుకోవాలి, జ్యూసెస్ తీసుకోవాలి, కంప్లీట్ డైట్ ఉండాలి అని చెప్పినారు. ఓకే అని వీ కేమ్ హోమ్ అండ్ ట్యూస్డే అంటే 24th రోజు వచ్చాం అనమాట. సో ఏం చెప్తున్నా అంటే, నేను ఇట్లా ఫేస్ చేసిన కాబట్టి జర్నీస్ చేయకండి. ఒకవేళ చేసినా మీ కంఫర్ట్ లైక్ వాటర్ తీసుకోవడం కానీ, ఫుడ్ కరెక్ట్గా ఉండడం కానీ, డైట్ అంతా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ లాంగ్ డ్రైవ్స్కి అయితే అస్సలు వెళ్ళకూడదు. వెళ్ళినా కూడా ఓన్ వెహికల్, కార్ అయితే బెటరు. బైక్స్ మీద కూడా అస్సలు వెళ్ళకండి. ఇదైతే నేను చెప్పగలను. కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయన్నమాట నా దగ్గర హాస్పిటల్లో ఉన్నవి, ఎందుకంటే మేము ఆరోగ్య భద్రత మీద వెళ్ళినాం కాబట్టి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటారు. అదొక స్కీమ్ కదా, సో ఆ స్కీమ్ వాళ్ళకి అప్లోడ్ చేయాలన్నమాట ఫొటోస్. సో ఫొటోస్ తీసుకుంటారు. ఆ ఫొటోస్ అయితే నా దగ్గర ఉన్నాయి, పెడతా నేను మీకు లాస్ట్లో. అండ్ ప్రెగ్నెంట్ విమెన్స్కి ఇది యూస్ఫుల్ అవుతుందనేసి నేను ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే తెలియకుండా చాలామంది జర్నీస్ చేస్తుంటారు, ఏం కాదులే అది ఇదని. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే వెళ్ళారు మ్యాక్సిమం, ఎందుకంటే పేరెంట్స్ చాలా భయపడతారు, మనల్ని భయపడతారు అండ్ వాళ్ళు కూడా భయపడతారు వద్దు అని చెప్పి. సో ఓకే, బాయ్.